చాలా కాలం క్రితం ఒక శక్తివంతమైన నవాబు ఉండేవాడు. అతనికి 2 ప్రియమైన పిల్లలు, ధైర్యవంతుడైన కొడుకు ఫిరోజీషా మరియు అందమైన కూతురు జహానారా. ప్రతి సంవత్సరం నవాబు ఒక గొప్ప ఉత్సవం నిర్వహించేవాడు. అక్కడ గొప్ప కళాకారులు తమ అద్భుత కళాఖండాలు ప్రదర్శించేవారు. ఒక సంవత్సరం కళాకారులందరి మధ్య ఒక చాలా పెద్ద మనిషి వచ్చాడు. 3 చేతికర్రలు పట్టుకుని వంగి నడుస్తూ, యుగాలంత పాతవాడు. అతని దగ్గర ఒక్క వస్తువు మాత్రమే ఉంది, ఒక సాధారణ చెక్క గుర్రం. రాజుగారి సైనికులు గట్టిగా నవ్వారు. కాని ముసలివాడు శాంతంగా చెప్పాడు, మహారాజా, ఇది సాధారణ గుర్రం కాదు. ఈ మేకు తిప్పితే ఆకాశంలోకి ఎగిరిపోతుంది, మళ్ళీ వేరే వైపు తిప్పితే సురక్షితంగా వచ్చేస్తుంది. ఇది ఒక మాయాగుర్రం. అక్కడ ఉన్న అందరూ గట్టిగా నవ్వారు. కాని నవాబుకు కుతూహలం కలిగింది. నీకు బహుమతి ఏం కావాలి అని అడిగాడు. ముసలివాని కళ్ళు మెరిశాయి. మీ కూతురు జహానారాను నాకివ్వండి. మొత్తం దర్బారు నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఎవరైనా మాట్లాడేలోపు యువరాజు ఫిరోజీషా ముందుకు వచ్చాడు. అబజాన్, ముందు నేను పరీక్షిస్తాను అని గుర్రంపై ధైర్యంగా దూకి మేకు తిప్పాడు. గుర్రం బాణంలా ఆకాశంలోకి దూసుకెళ్ళింది. పైకి పైకి. కింద రాజభవనం చిన్న చుక్కగా మారిపోయింది. కాని ఉత్సాహంలో పైకి వెళ్లడం నేర్చుకున్నాడుగాని కిందికి రావడం తెలియలేదు. భయం మొదలైంది. అప్పుడు గుర్రం చెవి వెనక మరో మేకు కనిపించింది. జాగ్రత్తగా తిప్పాడు. గుర్రం దిగడం మొదలుపెట్టింది. కిందికి దిగుతూ ఒక అద్భుతమైన రాజ్యం కనిపించింది. ఒక గొప్ప రాజభవనం పైన ఒక అందమైన రాజకుమారి నక్షత్రాలు చూస్తూ నిలబడ్డది. మరకతపుత్రి, మరకతమణి వంటి అందమైన రాజకుమారి. గుర్రం నేరుగా ఆమె పక్కన దిగింది. వారు రాత్రంతా మాట్లాడుకొని ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కాని ఆమె తండ్రి అపరిచితుణ్ణి చూసి ఫిరోజీషాను చెరసాలలో వేశాడు. తర్వాత సాహసకథ మొదలైంది. తప్పించుకోవడం, మారువేషం, అద్భుతమైన ధైర్యం. ఫిరోజీషా తన ధైర్యాన్నంతా ఉపయోగించి స్వయంగా విముక్తి పొంది మరకతపుత్రిని రక్షించి మాయాగుర్రంపై ఇంటికి వెళ్లాడు. మరకతపుత్రితో తిరిగి వచ్చినప్పుడు మొత్తం పట్టణం చాలా రోజులు సంబరాలు చేసుకుంది. ముసలి శిల్పి వచ్చినట్టే రహస్యంగా మాయమయ్యాడు. కేవలం మాయాగుర్రాన్ని మాత్రమే వదిలిపెట్టాడు. ఫిరోజీషా మరియు మరకతపుత్రి సుఖంగా జీవించారు.